వర్షం రాత్రి అంటారు కదా, వర్షకాలం చాలా రమణీయంగా ఉంటుందని. చుట్టూ పచ్చదనం, తడిమట్టి నుంచి వచ్చే ఆ సువాసన మనసుని సంతృప్తిగా మార్చుతుంది. ప్రతి దానిలో ఒక రకమైన అందం కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వర్షం వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. కాని వర్షం తప్ప మరేదైనా మీ వెంట వస్తోందని ఊహించగలరా? ఇది 24 ఏళ్ల వయసున్న వరుణ్ కథ. ఢిల్లీ నుంచి ముంబై తన ఉద్యోగ కారణంగా వచ్చాడు. నిజం చెప్పాలంటే ముంబై వేగమైన జీవితం అతనికి అంతగా నచ్చలేదు. కాని తన పనిపై విపరీతమైన ప్యాషన్ ఉన్నాడు. తన కెరియర్లో కొత్త దశకి చేరుకోవాలన్నదే లక్ష్యం. ముంబైలో తాత్కాలికంగా ఉంటూ పనిచేశాడు. వరుణ్ తరచూ ఆఫీస్ నుంచి చాలా లేట్గా బయటకు వచ్చేవాడు. కొన్నిసార్లు ఆఫీస్లో చివరిగా వెళ్లే వ్యక్తి కూడా అయిపోయేవాడు. అలాంటి ఒక రాత్రి 11 దాటేసరికి అతను ఆఫీస్లోంచి బయలుదేరాడు. బయటికి వచ్చేసరికి గలగల వర్షం కురుస్తోంది. ఆటో గానీ క్యాబ్ గానీ ఎక్కడా కనిపించలేదు. అతను ఒక మూలలో నిలబడి వర్షం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే వరుణ్ తలపైన చినుకులు పడటం ఆగిపోయాయి. తలెత్తి చూసినప్పుడు ఒక గొడుగు పట్టిన మనిషి అతని పక్కన నిలబడి ఉన్నాడు. వరుణ్ చిరునవ్వుతో ధన్యవాదాలు అని అన్నాడు. ఆ మనిషి మాత్రం ఏం మాట్లాడలేకపోయాడు. మళ్లీ వరుణ్ మాట్లాడుతూ, మీరు ఎంత మంచివారు, చాలా రేర్గా ఇలాంటివారు కనిపిస్తారు అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ మనిషి నిశ్శబ్దాన్ని వీడి ఇలా అన్నాడు. నాకు ఏముంది, నేను ఒక ఫకీర్లా ఉన్నాను. నిన్ను కలిశాను, రేపు ఇంకొకరిని కలుస్తాను. అతని మాటలు వరుణ్కు కొంచెం వింతగా అనిపించాయి. ఇతడు ఏదో మత్తులో ఉన్నాడేమో అనుకున్నాడు. వరుణ్ వెంటనే ఆ గొడుగు కిందనుంచి బయటకు వెళ్లి ఏదైనా ఆటో దొరుకుతుందేమో చూస్తూ రోడ్డు మీద నడక ప్రారంభించాడు. వర్షం ఆగేలా లేదు. నడుస్తూ వరుణ్ అడుగుల శబ్దం చప్పా చప్పా వినిపించసాగింది. ఒక దూరం వెళ్ళిన తర్వాత ఆ శబ్దం రెట్టింపై వినిపిస్తోంది అనిపించింది. అంటే తన అడుగుల శబ్దంతో పాటు ఇంకొకరి అడుగుల శబ్దం. ఎవరైనా తన వెంట నడుస్తున్నారా అని తిరిగి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇది మొత్తం కొత్త నగరం, మార్గాలు తెలిసి ఉండేవి కావు. ఏదో విధంగా తన ఫ్లాటుకు చేరిపోయాడు. ఆ రాత్రి అతని రూమ్మేట్ ఇంట్లో లేడు. వరుణ్ పడక మీద పడగానే నిద్రపోవాలనుకున్నాడు. కాని నిద్ర రాలేదు. బయట గాలి గలగల, వర్షం గట్టిగా, కిటికీ చప్పుడు చేస్తోంది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. ఎప్పుడైనా మేఘాలు పగిలిపోతాయేమో అనే భయం. అలాంటి భయకరమైన వాతావరణం. ఎట్టకేలకు లేచి కిచెన్కు వెళ్లి నీళ్లు తాగాలి అనుకున్నాడు. అక్కడే ఫ్లోర్ తడి ఉన్నట్టు గమనించాడు. తన కిటికీ సరిగా మూతపెట్టకపోవడం వల్ల నీరు లోపలికి వచ్చిందని గ్రహించాడు. వరుణ్ వేగంగా కిటికీ మూసే ప్రయత్నం చేశాడు. అప్పుడే కిటికీ గాజులో ఒక చెయ్యి కనిపించింది. ఆ చెయ్యి చూసి షాక్తో అరవబోయాడు. 6వ అంతస్తులో ఉన్న కిటికీకి బయటనుంచి ఎవరు చెయ్యి పెడతారు? భయంతో తిరిగి మంచం మీద కూర్చున్నాడు. తన కళ్ల ముందు ఆ చెయ్యి అదృశ్యమయ్యింది. ఇంకా ఏం జరుగుతుందో అర్థంకాక తికమక. ఫ్లాట్లో లైట్ కూడా ఆపబడిపోయింది. ఫోన్ తీసుకుని ఫ్రెండ్కి కాల్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఫోన్ డెడ్ అయిపోయింది.
కిచెన్ నుంచి గాజు విరిగిన శబ్దం. అక్కడికెళ్ళాడు. కిచెన్లో ఒక నల్ల ఎలుక. కాని తరువాత తెలిసేది అది పిల్లి కూచోని ఉంది. గాజు బాటిల్ అదే పడి విరిగిందని ఊహించాడు. తన మనసుకు ధైర్యం చెప్పుకున్నాడు. వర్షం రాత్రి ఒంటరిగా ఉండటం వల్లనే ఇలా అయిందని. గాజు శుభ్రం చేసి తిరిగి తన గదికి వెళ్ళాడు. కాని ఏం జరుగుతుందో అతనికి ఊహలేదు. గదిలోకి వెళ్ళగానే షాక్ తగిలింది. ఆ మనిషి అన్నాడు, నేను కేవలం సహాయం చెయ్యాలనుకున్నాను, కాని నాకెందుకు ఇలా జరిగిందో. వరుణ్ విన్ని అర్థం చేసుకోలేకపోయాడు. క్రమంగా ఆ మనిషి దగ్గరకు రాగా భయంకరమైన ముఖం, ఆ శరీరం ఉబ్బినట్టు కనిపిస్తోంది. తరువాత ఒక్కసారిగా గదిలోకి నీరు ప్రవేశించటం మొదలైంది. మొత్తం గది నీటితో నిండిపోయింది. వరుణ్ మునిగి ఊపిరాగిపోయింది. తర్వాత ఏమైందో తెలియదు. 2-3 గంటల తర్వాత రూమ్మేట్ వచ్చి చూసేసరికి వరుణ్ ఫ్లోర్పై పడ్డాడు. తన ముక్కు, నోటిలోంచి నీరు వంపులుగా బయటకు వచ్చింది. వేగంగా స్పృహలోకి వచ్చిన వరుణ్ మొత్తం స్టోరీ చెప్పాడు. అంటే తనకి ఒక కల వచ్చింది. ఆ మనిషి గతం చూసినట్టు అనిపించింది. ఒక వర్షపు రాత్రి ఆ మనిషి కూడా తన ఆఫీస్ నుంచి వెళ్తూ ఒక లేడీకి సహాయం చేసేందుకు వెళ్ళి పొరిగుంతలో పడిపోయి మునిగి చనిపోయాడు. వరుణ్ ఆఫీస్ దగ్గర తీరా ఆ విషయం తెలుసుకున్నాడు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వృద్ధుడు అదే రోడ్డు మీద వర్షంలో చనిపోయాడని. వాడే గత రాత్రి వరుణ్కి కనిపించిన ఆత్మ. వెంటనే వరుణ్ ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత కూడా ఎప్పుడైనా వర్షం పడితే భయంతో వణికిపోతున్నాడట.